డయాబెటీస్, కాన్స్టిపేషన్, ఒబేసిటీ ఇలాంటి చాలా వాటికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫైబర్ డెఫిషియన్సీ. పీచు పదార్థాన్ని మీ ఆహారంలో తక్కువగా తీసుకోవడం. మీ ఆహారం ద్వారా ఫైబర్ కంటెంట్ని ఎలా పెంచుకోవాలో కొన్ని టిప్స్ని చెప్తాను. సీడ్స్ అండ్ నట్స్, వీటిని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల తెలియకుండానే మన ఫైబర్ కంటెంట్ ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్. సెకండ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. WHO రికమెండేషన్ ప్రకారం 400 to 500 grams అంటే ఒక అర కేజీ వరకు మనం ప్రతిరోజు వాటిని కన్స్యూమ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కనీసము 1 or 2 మీల్స్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఆకుకూరల్లో అధికమైన ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ప్రతిరోజు లేకపోతే కనీసం వారానికి 3-4 రోజులన్నా దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. థర్డ్, లెగ్యూమ్స్. మినపప్పు, కందిపప్పు, రాజ్మా, అలసందలు, చిక్కుళ్ళు, కిడ్నీ బీన్స్ ఇలాంటివి. అండ్ స్ప్రౌట్స్, వీటన్నిటిని రోజు 1 or 2 మీల్స్లో తీసుకోవాలి. 4, మీరు పాలిష్డ్ వైట్ రైస్ లేకపోతే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ యూజ్ చేస్తున్నట్లయితే వెంటనే మిల్లెట్స్, బ్రౌన్ రైస్, హోల్ వీట్ రోటీస్కి షిఫ్ట్ అవ్వండి. ఫైనల్గా ఒక చిన్న టిప్, మీ ప్లేట్లో ఎంత వైట్ ఐటమ్స్ కనిపిస్తే అంత ఫైబర్ తక్కువగా ఉన్నట్టు, అదే ఎంత ఎక్కువ కలర్స్ కనిపిస్తే అంత ఫైబర్ ఎక్కువ ఉన్నట్టు.